హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో మనం ఇడ్లీ పాత్రలో ఇలాగా పూరీలు పెట్టి చూద్దాం. కనీసం 15 రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ పిల్లలకి మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ క్విక్గా అవ్వాలంటే ఇలా చేసి చూడండి. ముందుగా దీనికోసం నేను ఇక్కడ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 కప్పుల వరకు నీళ్లు వేసుకుంటున్నాను. ఈ నీటిలో మనం ఉప్పు వేసుకోవాలి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు నూనె కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వండి. ఈ నీళ్ళన్నీ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వ అంటే సుజీ రవ్వ వేసుకోండి. ఉప్మా రవ్వ వేసిన వెంటనే ఒకసారి కలుపుకోండి, ఉండలు కట్టకుండా. ఇలా ఉప్మా రవ్వ వేయడం వల్ల మనకి పూరీలు క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు దీనిలో మనం 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళల్లో కొంచెం అటు ఇటు ఇలాగ అనేసుకొని మళ్ళీ అరకప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి. ఒకేసారి వేసుకున్నట్లయితే కనుక పిండి అటు ఇటు పడిపోద్ది. కాబట్టి ముందు 2 కప్పులు వేసుకొని కలుపుకొని తర్వాత అరకప్పు వరకు వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కూడా గట్టిగా ప్రెస్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా ప్రెస్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు అలానే వదిలేయండి. ఇలా 5 నిమిషాలు వదిలేయడం వల్ల మనకి పిండి అంతా కూడా నీరంతా కూడా పీల్చుకొని చక్కగా నానుతుంది. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక్కడ కలిపేటప్పుడు మనకి గోరువెచ్చగా ఉండాలి. చల్లారిపోయిన తర్వాత కాకుండా గోరువెచ్చగా ఉండగానే మనం కలిపేసుకోవాలి. పిండి అంతా కలిపిన తర్వాత మనకి ఇక్కడ కొంచెం గట్టిగా ఉండాలి. పూరీకి ఎప్పుడైనా కానీ గట్టిగానే కలుపుకోవాలి, లేదంటే ఎక్కువ ఆయిల్ పీల్చేసుకుంటుంది. చూడండి, పిండి ఇలా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. వేరొక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత అనాస పువ్వు 1, నెక్స్ట్ దీనిలో లవంగాయలు 2, యాలక్కాయ 1, దాల్చిన చెక్క 1 చిన్న ముక్క వరకు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలన్నింటినీ 1 నిమిషం పాటు కలుపుకొని 3 పచ్చిమిరపకాయలు తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. బాగా ఎర్రగా అయిన తర్వాత దీనిలో 1 టమాటాని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ దీనిలోనే ఒక పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ టమాటాతో పాటే వేయించుకోండి. టమాటాతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మాడిపోకుండా చక్కగా వేగుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మనకి టమాటాలో నుంచి నీరంతా బయటకు వచ్చి అల్లం పేస్ట్ కూడా చక్కగా ఉడికిపోద్ది. 2 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలిపేసుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ టమాటాలు మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. మొత్తం అంతా టమాటాలు కూడా మెత్తగా అయిన తర్వాత మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 2 బంగాళదుంపల్ని ఉడికించి ఉంచుకోండి. ఇప్పుడు వీటిని ముక్కల కింద కట్ చేసుకొని వేయించుకున్న టమాటాలు ఉల్లిపాయల్లో ఈ బంగాళదుంపలు వేసేసుకోవాలి. దీనిలో పావు స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కారం అంతా బాగా పట్టేలాగా బంగాళదుంపలకి 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలా మొత్తం అంతా వేయించడం వల్ల మనకి బంగాళదుంపలోకి కారం ఉప్పు కూడా చక్కగా పడుతుంది. నెక్స్ట్ దీనిలో పావు స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకొని ఇప్పుడు మొత్తాన్ని బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి. ఇక్కడ మనకి బంగాళదుంపలు మునిగే వరకు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. ఎక్కువసేపు ఉడికించే పని ఉండదు, బంగాళదుంపలు ఉడికించుకున్నాం కాబట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇది ఉడికేలోపు మనం పూరీలు తయారు చేసుకుందాం. మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకొని పెద్ద పెద్ద బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి పిండిని. మనం పూరీకి చిన్న చిన్నగా తీసుకుంటాం కదా, అలా కాకుండా ఇక్కడ మనం పెద్ద పెద్ద బాల్స్ తీసుకోవాలి. పిండి జల్లుకొని పూరీకి ఒత్తుకుంటాం కదా, అలా ఎంత పెద్దదైతే అంతవరకు మనం పూరీలాగా ఒత్తుకోవాలి. అయితే ఇక్కడ మనం పూరీలు చిన్న చిన్నగా చేసుకుంటాం కదా, అలా కాకుండా పెద్దదిగా చేసుకున్నట్లయితే పూరీలు ఎక్కువ త్వరగా అయిపోతాయి మనకి. ఇప్పుడు ఇలా మొత్తం అంతా కూడా పెద్దగా చేసుకున్న తర్వాత చూడండి, మందం అనేది మనకి ఇలా ఉండాలి. మరీ లావుగా ఉండేలా కాకుండా ఇలా చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీన్ని కట్ చేసుకోండి. ఇలా ఎందుకు కట్ చేయడం అనుకుంటే మనం ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటాం కదా, పెద్ద పెద్ద పూరీలు చేసుకున్నట్లయితే మనకి ఇడ్లీ పాత్రలో ఉడికించడం కష్టమవుతుంది. కాబట్టి ఇలాగా మనం పూరీల్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పూరీలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి.
చాలా సింపుల్గా చూడండి, చాలా రౌండ్గా వచ్చాయి కదా. ఇలా కట్ చేయడం వల్ల పూరీలు కూడా చాలా అందంగా కనిపిస్తాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఈ పిండి అంతటిని కూడా మళ్ళీ పూరీలా ఒత్తుకోవాలి. ఇంకా పిండిని యాడ్ చేసుకొని మనం దీన్ని మళ్ళీ పూరీలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకోవడం వల్ల మనం ఎక్కువ పూరీలని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ రౌండ్ షేప్ తయారు చేసుకున్నాం కదా, కావాలనుకుంటే స్క్వేర్లా చేసుకోవచ్చు, ట్రయాంగిల్లా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్క్వేర్లా చేస్తున్నాను చూడండి. ఇలా మొత్తం ఎడ్జ్లన్నీ కట్ చేసుకొని మధ్య పార్ట్ వరకు మనం స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకొని ముందే పెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా అయిపోద్ది. చూసారు కదా, అన్నీ ఒకేసారి రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర రేకు తీసుకొని దానిపైన నూనె వేసుకోండి. నూనె వేసుకొని మొత్తం అన్నింటికి స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల ఉడికిన తర్వాత మనకి గిన్నెలకు అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి. సుమారుగా మనం 1/2 లీటర్ నీళ్ళు ఉండేలాగా వేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పూరీలన్నింటినీ కూడా ఈ ఇడ్లీ పాత్ర రేకు మీద పెట్టేసుకోండి. స్టీమ్ ఉంటే స్టీమ్ చేసేది దానిపైన పెట్టుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకొని మనం స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు అడిగినప్పుడు పూరీ చేసి పెట్టవచ్చు. ఉదయం పూట హడావిడి లేకుండా ఇలా చేసుకుండి తప్పకుండా టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు 3 నిమిషాలు పూర్తయిన తర్వాత మూత తీసి చూడండి. పూరీలంతా కూడా మనకి ఈ కలర్లోకి వచ్చేయాలి. చూడండి, మనకి ఉడికిపోయాయి. మరీ ఎక్కువసేపు ఉడికించకూడదు, 3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని అన్నింటినీ కూడా తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఇక్కడ మనం ఇడ్లీ పాత్ర రేకులో పెట్టుకున్నాం కాబట్టి ఇలాగ గుంటలాగా వచ్చింది. మనం వేయించుకున్న తర్వాత చక్కగా పూరీలా పొంగిపోతాయి. మొత్తం అన్నీ ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత వీటిని ఎలా స్టోర్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ నేను 3 పార్ట్ల కింద డివైడ్ చేసుకున్నాను. ఏ పార్ట్కి ఆ పార్ట్ నేను స్టోర్ చేసుకుంటాను. ఇక్కడ మనం 2 షేపులు తయారు చేసుకున్నాం. ఇప్పుడు మనం జిప్లాక్ కవర్ తీసుకోవాలి. జిప్లాక్ కవర్ తీసుకొని ఒక పార్ట్ని దీనిలో పెట్టేసుకోండి. కావాలనుకుంటే ఒకే కవర్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఏ పార్ట్కి ఆ పార్ట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ప్యాకెట్ తీసుకొని వేయించుకుంటూ ఉంటాను కాబట్టి ఇక్కడ నేను 3 పార్ట్ల కింద తయారు చేసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్ని కవర్లో పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 15 రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. అయితే మనం ఇడ్లీ పాత్రలో ఉడికించాం కాబట్టి పూరీలు పొంగుతాయా లేదా అని డౌట్గా ఉంటుంది కదా. పొయ్యి మీద కళాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని బాగా వేడైన తర్వాత మనం ఈ పూరీలను వేసుకోవాలి. వేయించుకునేటప్పుడు మనం ఎక్కువసేపు బయట ఏమి ఉంచవసరం లేదు. డైరెక్ట్గా ఆయిల్ బాగా వేడైన తర్వాత వేసినట్లయితే వెంటనే మనకి పూరీలు కూడా రెడీ అయిపోతాయి. చూడండి, మనకి నార్మల్ పూరీల కన్నా కూడా ఇవి క్రిస్పీగా ఉంటాయి. ఇక్కడ వేరే షేప్ కూడా చేసుకున్నాం కదా, ఆ షేప్ని కూడా వేయించుకొని చూద్దాం. ఇక్కడ రౌండ్ పూరీ మనకి పొంగింది. ఇక్కడ మనం స్క్వేర్ షేప్లో చేసుకున్నాం కదా, ఇది కూడా పొంగింది. చాలా ఎర్రగా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటాయి. కర్రీ ఉడికిపోయి ఉంటుంది. మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక్కడ మనకి గ్రేవీ చూడండి ఇలా ఉండాలి. మరి దగ్గరికి అయిపోయే వరకు ఉడికించకండి. పూరీలోకి చేసుకుంటున్నాం కాబట్టి ఇలా ఉన్నట్లయితే టేస్ట్ బాగుంటుంది. ఇది మనకి రైస్లో కూడా చాలా బాగుంటుంది. పూరీలు కూడా మొత్తం అంతా రెడీ అయ్యాయి. వేయించిన తర్వాత కూడా చూడండి పొంగుతూ ఉన్నట్టే ఉంటాయి. ఇప్పుడు కర్రీతో ఎలా ఉందనేది టేస్ట్ చేసి చూద్దాం. ఈ కర్రీ చేయడానికి కూడా మనకి ఎక్కువ సమయం పట్టదు. ముందే బంగాళదుంపలు ఉడికించుకుంటాం కాబట్టి, పూరీలు కూడా రెడీమేడ్గా ఉంచుకుంటాం కాబట్టి చాలా స్పీడ్గా అయిపోద్ది. పూరీ కూడా లోపల చూడండి చక్కగా లేయర్ లాగా ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.